అక్కడ పెట్టారంటారు పెద్దనే ఏదో తక్కువ వచ్చేస్తుంది కదా. అదండి షాప్స్ ఉండాలి కదండి ఇప్పుడు షాప్ కాకండి ఆ టీవీ షాప్లో కూడా ఏం దొరకండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అందరూ కలిపి ఆడవాళ్ళం వెళ్ళకపోతున్నాం, మరి చికెన్ కావాలని అప్లికేషన్ పెట్టుకోవాలండి. గారు పద్మ పద్మ కాదు, చికెన్ షాప్ పెట్టుకుంటే మా అందరం ఆడవాళ్ళం బయటకు వెళ్ళకపోతున్నాం, మాకు అప్లికేషన్ పెట్టుకోవడమే. ఏం వద్దండి ఆర్గ్యుమెంట్ వద్ద, ఒక అప్లికేషన్ పెట్టుకోవడమే. ఆ మేడమ్స్ వస్తారు కదా, చెప్పేనా రండి బాగా అలాగా ఎలాగెళ్ళండి అటు నుంచి వచ్చాను. మేము కొనాలి కదా మరి. అదే ఏం చెప్పండి, ఏంటి ఏంటి నాకు చేంజ్ నా ఫోన్లో ఉంటుంది. చేంజ్ ఓకే, ఫస్ట్ పోనీ నేను చేస్తున్నాను. విద్యావళి ఓకే. ఈరోజు అనంతలక్ష్మి విశ్వేశ్వరాయ నగర్ కాలనీ నేను ఎంబీఏ చేసింది. సో దానికి ఆరోగ్యరీత్యా హెల్త్ బాగాలేదు, సో తను నడవలేని పరిస్థితిలో ఉంది. సో దానికి మనం మోడల్ సపోర్ట్గా కాలనీ వాసులు అందరూ కూడా మద్దతు ఇస్తూ మంచి మనసుతో తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి ఈరోజు ఈ బడ్డీ ఓపెన్ చేయడం జరిగింది. సో నాకు చాలా సంతోషం ఉంది. ఒక మహిళ అన్నిటిలో ముందడుగులో ఉంటుంది, అలాగే మహిళ ఎప్పుడు కూడా తీసుకోకూడదు, వెనకడుగు వేయకూడదు అని చెప్పి నేను సంకల్పం చేశాను. సో అమ్మాయిని అందరూ ఆశీర్వదించండి. అంతేవిధంగా మరి మన గాజువాక ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మంచి మనసుతో ఆయన మరి చిన్నారిని ఆశీర్వదిస్తూ ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అలాంటి నాయకులు ఉన్నంత వరకు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికీ కూడా మద్దతు ఇస్తూ ఉంటారు. సో పల్లా శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ చిన్నారిని ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఆశీర్వదించాలి. అలాగే ప్రతి మహిళ కూడా కంటి తడి పెట్టకూడదు, తన కాళ్ళ మీద తను నిల్చోవాలని సంకల్పంతో మరి నేను గట్టిగా ఈ అమ్మాయికి ఎలా అయినా సరే బడ్డీ పెట్టించాలని సంకల్పంతో మరి నేను ముందుకొచ్చాను. అంతేకాకుండా మరి కాలనీలో మహిళలు పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించడానికి అమ్మాయికి ఇక్కడ దీవించడానికి వచ్చారు. సో అమ్మాయిని మరి మనందరం కూడా కంటికి రెప్పలాగా చూసుకుందాం. భారతి గారు నేను కూడా మాట్లాడాలి. భారతి మాట్లాడాలి, చెప్పు. అమ్మా ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ మా. పర్వాలేదు, చక్కగా మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. చక్కగా నువ్వు ఈ వర్క్ చేసుకో, మంచిగా షాప్ తీసుకో. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. పద్మ గారు ఇలా ఎంతమందికి ఏదో విధంగా మీరు ముందుకు ఇవ్వాలి నీ చేత.
కొనుక్కోండి, తీసుకోండి, అన్ని అవసరమైనవి ఉన్నాయి. కాఫీ పౌడర్, షాంపూ ప్యాకెట్లు, కాఫీ పొడి ప్యాకెట్ ఉన్నాయా? కాఫీ పౌడర్ ప్యాకెట్ ఎప్పుడు నేను ఇలా ఉన్నా కోరిక ధైర్యంగా ఉంది, ధైర్యం ఉంటే అన్ని ఓకేనా? ఏ గట్టిగా చెప్పండి కొట్టండి. ఓకే. బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను. ఓకే, కాఫీ పొడి ప్యాకెట్ ఓకే, థ్యాంక్ యూ. లేవా? వాళ్ళ అమ్మగారు ఇస్తారు ఇంకా. ఓకే, పట్టుకోండి పట్టుకోండి. ఇదో నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో, పట్టుకో. డబ్బేందండి? నేను ఎక్కువసేపు నించోలేదు, ఏ ఫాస్ట్ అండి, ఎవరెవరు కేక్ కావాలి తీసుకున్నాం. అబ్బాయి గారు మీరు రావాలి, డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసుకో.